మా గార్డెన్‌లో మీరు గమనిస్తే ఎక్కువ ఖర్చు పెట్టేసి పెద్ద పెద్ద కుండీలు కొనేయడం, లేదంటే స్టాండ్‌లు హడావిడిగా అవి ఇవి తెచ్చిపెట్టేయడం ఇవన్నీ ఏమి ఉండవండి. అంతా కూడా ఎక్కువ రీసైక్లింగే. ఇక్కడ చూసారు అంటే పాత సూట్‌కేస్, ఇక్కడ పాత స్టవ్వు, అలాగే గ్రో బ్యాగ్, పాత పీట, ఇవన్నీ కూడా పెయింట్ డబ్బాలు. ఇదేమో మనకి ఇల్లు మాపు పెట్టే డబ్బా. ఇలా అన్నీ కూడా ఇటువంటి చిన్న చిన్న కంటైనర్స్ లోను వాటిల్లోనే మెయింటైన్ చేసేస్తా ఉంటామండి. గార్డెన్ స్టాండ్స్ కింద కూడా మీకు ఫ్రిడ్జ్‌వి కనిపిస్తాయి. ఇక పెద్ద పెద్ద కంటైనర్స్ అంటే పెద్ద సిమెంట్ మళ్ళీ కట్టేయడం అవేమి ఉండవండి. గ్రీన్ కలర్ పెద్ద గ్రో బ్యాగ్స్. అది కూడా మనకి ఆన్‌లైన్‌లో తెప్పించుకుంటే తక్కువకే అవుతాయి. అవి ఫ్రిడ్జ్ కంటైనర్స్ ఇవి. వీటిలతోటే మేము మా ఇంట్లో పంటలు పండిస్తాము. ఇక వాటిల కోసం మట్టి వర్మి కంపోస్ట్ తెప్పించడం ఇంకొకటో ఇవేమి ఉండవండి. ఎప్పుడో తెప్పిస్తాం. అది కూడా గ్రూప్స్‌లో ఆఫర్ కింద వచ్చినప్పుడు రెగ్యులర్‌గా కిచెన్ వేస్ట్ నుంచే మా గార్డెన్‌లో పంటకి సరే మంచి పోషకాలొచ్చేలాగా మట్టి మిశ్రమం నేను తయారు చేసుకుంటాను. ఎలా చేసుకుంటాను, ఏంటి అన్నది కూడా నేను వీడియోస్‌లో డీటెయిల్డ్‌గా చూపిచ్చాను. అలాగే నెక్స్టు ఇదంతా కూడా మనం ఇంట్లో చేయడంతో పాటు చిన్నారులకు కూడా కొంచెం అవగాహన కల్పిస్తే బావుంటది కదని స్కూల్స్‌లో కూడా నేను ఆ పిల్లలకి, పేరెంట్స్‌కి కొంచెం గైడ్ చేయడానికి చిన్న చిన్న క్లాసెస్ కిందది పెడుతున్నాను. ఈనాడు వారు ఈ సంవత్సరం సాధించిన నా విజయం అనే పేరుతోటి ఒక ఆర్టికల్స్ రాస్తున్నారండి. దాంట్లో మన గార్డెన్‌లో నేను చేస్తున్న ఈ విషయాలు ఇవన్నీ కూడా ప్రచురించారు. వసుంధర పేజ్‌లో బెస్ట్‌గా నిలిచా అని నా విజయం అనే శీర్షికన వేశారండి. ఇలాగా మనం ఏదన్నా సరే తక్కువలో చేసుకున్నాం అనుకోండి, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా చేసిన పనికి గుర్తింపొస్తే మరింత ఆనందంగా ఉంటుంది కదండీ!